ఖమ్మం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రోగులను పట్టించుకోకుండా ముచ్చట్లకే పరిమితమవుతున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. వెంకటగిరికి చెందిన మహిళకు పాము కరిచింది. దాంతో ఖమ్మం ఆసుపత్రికి తీసుకెళ్లారు బంధువులు. అయితే ఆమెకు చికిత్స చేయకుండా టెస్టులు, స్లిప్పులు, రికార్డులంటూ టైం వేస్ట్ చేశారని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. ఇదేంటి అని ప్రశ్నించిన బంధువులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంటూ కూడా వారు కంప్లైంట్ చేస్తున్నారు. డాక్టర్ల ప్రవర్తనపై రోగుల బంధువులు మండిపడుతున్నారు. అది రాయడానికి ఇంత టైం పట్టింది మేడం, రాయడానికి ఇంత టైం పట్టింది. టెస్ట్ కాడపోయినా పోలేగా మరి ఎవరు చెప్పలేగా మరి నేను వెళ్ళేటప్పుడే చెప్పాను, ఇక్కడ టెస్ట్ చేస్తారు, ఆ తర్వాత మళ్ళీ ఫైల్ తీసుకొని రండి అని చెప్పే కదా పంపించారు. పావు గంట లేట్ అయింది. ఇప్పుడు పాము కరిచిన వ్యక్తి పావు గంట లేట్ చేస్తారా మీరు? ఏం కదా, చెప్పే వచ్చారు, చూపించండి అని ఏం కాదు. ఇందాక రెస్పాండ్ తీసుకొచ్చి ఇది లెక్కలేదు మీకు, 100 కేసులు చూస్తారు మీరు. ఇది రెస్పాండ్ గారు మీరు కనీసం కుర్చీలోంచి లేచి పాము కలిసిన వ్యక్తి చూడరా మీరు? కనీసం చూడరా మేడం మీరు? పాము కలిసిన వ్యక్తిని ముగ్గురు డాక్టర్లు ఉండి ఒక్కరు లేచి చూడరా? చెప్పండి నాకు. మీరు ఒక్కరు లేవలే, ముగ్గురు డాక్టర్లు ఒక్కరు లేవలే. ఆమె లేవలేని పరిస్థితిలో ఉంటే కనీసం చూడరా? ప్రైవేట్ హాస్పిటల్ మీకు అదే తేడా. ప్రైవేట్ డాక్టర్లు అయితే అమ్మట చూస్తారు. మీరేంటి ముగ్గురు డాక్టర్లు కూర్చొని పాము కరిచిందని చెప్తే ఒక్కరు లేవాలా? మీరు నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు. మీరు ఎవడు బాధ ఆడుకుంటుంది? ఏం ట్రీట్మెంట్ మేడం? ఇందాక ఎందుకు చేయాలి? టెస్ట్లు ఎందుకు చెప్పలే? రాగానే టెస్ట్ చెప్పిన చెప్పాలి. అది అరవటమా? అరవటం అంటున్నా. ఏం చూస్తున్నారు? ముగ్గురు డాక్టర్లు నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు. పాము కలిసిన వ్యక్తికి వచ్చి లేచి రెస్పాండ్ కాలేదు ఒక్కళ్ళు కూడా. అయిందంటే మేము అరిసినాం అంటున్నారు. ఇదే నా గవర్నమెంట్ డాక్టర్లు చేసేది? మీరు చేసేది ఏదైనా అంటున్నా ఇందాక